Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonna YouTube ఛానల్. మిత్రులారా, విద్యార్థికి అవసరమైనటువంటి అన్ని వీడియోలు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నాయి. అందుకే దాదాపు రాష్ట్రంలో ఉన్న యువత అంతా మన ఛానల్ వైపు వస్తుంది, ఎక్కువ మంది చూస్తున్నారు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వడం అనేది మన యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రత్యేకత. సరే, మరి మీరు ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ పీజీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉండేటువంటి పీజీ, ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా వర్తిస్తాయి, మోడల్ పేపర్స్ ఏమి. సో ఈ పీజీ ఎగ్జామ్స్కి ఉండేటువంటి మోడల్ పేపర్లు అంటే ఓల్డ్ పేపర్లు అప్లోడ్ చేయండి సార్ నన్ను చాలామంది అడుగుతున్నారు. సరే, అవి అంత ఈజీగా దొరకవు, ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి నేను ఒక వెబ్సైట్ వారి నుండి వాటికి కొన్ని డబ్బులు ఇచ్చి తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క పేపర్ని అంటే 1 by 1 పేపర్ని నేను ముందుగా వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను, తర్వాత పీడిఎఫ్లో మీకు ఇస్తాను. అయితే మీరు ఏం చేస్తారంటే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అందుకే చెప్తుంటే ప్రతిసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నా వీడియోలు చూడండి. అందరూ చూసి మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి, మీకు ఫేస్బుక్లు ట్విట్టర్లు చాలా ఉంటాయి కాబట్టి. రైట్, ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక రఫ్ పేపర్ మీ పైన 1 to 100 వరకు నెంబర్స్ వేసుకోండి, ఓకేనా. నేను మీకు వీడియో రూపంలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ పేపర్ నేను మీకు ఒక్కొక్క క్వశ్చన్ 4 ఆప్షన్ చూపిస్తాను. మీరు ఏం చేస్తారంటే, ఆ క్వశ్చన్కి 1 2 3 4 విచ్ వన్ ఈస్ కరెక్ట్ అనుకుని ఇట్లా వేసుకుని వెళ్ళిపోండి. ఎండింగ్లో నేను మళ్ళీ కీ కూడా ఇస్తాను మీకు. ఆ కీ చూసుకొని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, దీనివల్ల మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని కనుక నువ్వు 80 90 అట్లా చేసినావు అనుకోండి, ఆల్మోస్ట్ నీ క్యాంపస్ సీట్ రావడం గ్యారంటీ అనమాట. అంటే నువ్వు టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం, అలా అవకాశం అనుకొని చేయండి. అయితే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం 90 నిమిషాల టైం ఇస్తారండి. నేను మాత్రం ఇక్కడ 25 నిమిషాల టైమే ఇస్తాను. నువ్వేం చేయాలంటే, మధ్యలో ఇలా వీడియోని పాజ్ చేసుకుంటూ ఆ 4 ఆప్షన్ చదివి విచ్ వన్ ఈస్ కరెక్ట్ అని నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోండి. చాలా యూజ్ అవుతుంది మీకు, ఇది ఒక రకంగా మీకు ఆన్లైన్ టెస్ట్కి ముందే ప్రాక్టీస్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి, దాదాపుగా అన్ని సబ్జెక్టుల పైన మోడల్ పేపర్స్ పెడుతున్నాను. అంటే పీజీ డిప్లొమా, ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ పీజీ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిపైన మోడల్ పేపర్స్ అనొద్దు, లాస్ట్ ఇయర్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, ఓకేనా. అన్నీ వచ్చేస్తున్నాయి, లైన్గా కంటిన్యూగా చూసుకుంటూ పోండి, ఓకేనా. సో చూడండి, నేను ఏం చెప్పాను ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రాజేంద్ర బొన్లా. మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అన్ని పీజీ యూనివర్సిటీలకు కలిపినటువంటి మోడల్ పేపర్లు మీకు పెడుతున్నాను. ఈ వీడియోలో వచ్చేసి ఎంఈడి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎంఈడికి సంబంధించినటువంటి సిలబస్ ఆల్రెడీ ఇప్పటికే పెట్టాను. ఇందులో క్వశ్చన్ పేపర్ పెడుతున్నాను, కీ కూడా నేను ఇస్తాను, ఆల్రెడీ కీ కూడా మన దగ్గర ఉంది. మీరు ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని చూసుకుని ఆప్షన్ చూసుకుంటే ఇక మీకు ఐడియా వస్తుంది. తర్వాత ఎంఈడితో లైఫ్ ఏముంటుంది సార్, ఎంఈడి చేస్తే ఏం ఉద్యోగాలు వస్తాయి సార్, అసలు ఎంఈడి అవసరమా, దీనిపైన స్పెషల్ వీడియో చేయండి అని మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. చేస్తా, ముందైతే ఇది రాని, దీని తర్వాత అది వస్తా, ఓకేనా. రైట్, సో ఇక్కడ వచ్చేసి there are 100 questions and 90 minutes. మీకు తెలుసు, ఆల్రెడీ బీఎడ్ చేశారు కాబట్టి మీరు చాలా డెవలప్ అయి ఉంటారు కాబట్టి జస్ట్ యూ కెన్ ఫోకస్ ఆన్ ఇట్. హియర్ ఎవ్రీ క్వశ్చన్ కన్సిస్ట్ విత్ ఏ కోడ్ నెంబర్. ఈ కోడ్ నెంబర్ దీని ద్వారా ఉంటుందండి, కీ దీంతోనే వస్తుంది కాబట్టి క్వశ్చన్ ఒకటి వచ్చింది మనసారి రిపీట్ కాక ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నౌ కమ్ టు దట్ క్వశ్చన్ నెంబర్ 1. 100 questions, 90 minutes. ప్లీజ్ బీ కేర్ఫుల్ అని చెప్పినట్టుగా అయిందాక నోట్బుక్ రెడీ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, ఓకేనా. జ్ఞానశాస్త్రము దేనికి సంబంధించింది, ఈ ఎపిస్టెమాలజీ అని దేనికి సంబంధించింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, రియాలిటీ, నాలెడ్జ్, వాల్యూస్, ఫిలాసఫీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎయిమ్స్ అని ఇచ్చారు కానీ ఇది ఎయిమ్స్ యాక్చువల్గా, స్పెల్లింగ్ తప్పు ఉంటుంది. ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవాల్వ్ మెయిన్లీ ఫ్రమ్. విద్యా లక్ష్యాలు ప్రధానంగా దీని నుండి ఉద్భవిస్తాయి. దేని నుండి? సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ ఆర్ ఎకనామిక్స్. Then philosophy means, what is philosophy? Then nature of reflection or wisdom or love or knowledge. Okay. Next, educare means, education అనే వర్డ్ ఎక్కడ నుండి పుట్టిందో అది చదువుకుంటే ఇది వస్తుంది, ఓకేనా. లాటిన్ వర్డ్ టు నరిష్, టు బ్రింగ్ అప్, టు బ్రింగ్ ఫోర్త్, టు రైజ్. ఓకే. టీచర్ ఈజ్ గివెన్ హైయెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ బై, ఓకేనా. రైట్. ఐడియలిజం, న్యాచురలిజం, pragmatism. Next, experimentism. According to idealism, the aim of education is, ఆదర్శవాదం ప్రకారం ఏంటి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్, లర్నింగ్ బై ఎక్స్పీరియన్స్ ఈజ్ అడ్వకేటెడ్ బై. ఇది దేని ద్వారా వస్తుంది, ఎవరు చెప్పారు, ఓకే.
Next, eighth question. Values are situational and relative according to. Then you can see. థియరీ క్వశ్చన్స్ ఇవి. నేను స్పీడ్గా అనుకుంటూ పోతున్నా, మీరు మాత్రం వీడియోని పాజ్ చేసుకుంటూ చూసుకోండి. మొన్న జ్వాలజీ వీడియో చూసిన ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ పెట్టారు, సార్ నాకు కీ పేపర్లో చూస్తే 91 వస్తున్నాయి సార్ అని. సో యూనివర్స్ టాప్ ర్యాంక్ వస్తుంది. విశ్వభారతి వాజ్ ఫౌండెడ్ బై వివేకానంద, ఠాగూర్, అరబిందో, గాంధీ. నెక్స్ట్, లర్నింగ్ త్రూ ఇన్సిడెంట్స్ ఈజ్ ఇంత బిఎడ్ సిలబస్ సైకాలజీ. నెక్స్ట్, డెమోక్రసీ ఈజ్ ఏ. యూ కెన్ చూస్ వన్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ డాష్ పోలార్ ప్రాసెస్, డైకోలర్, బీకోలర్ ఇలా ఉంటుంది కదా అదా. ఇక థియరీ ఆఫ్ కల్చరల్ లాగ్ ఈజ్ గివెన్ బై, ఇచ్చింది ఎవరు. నెక్స్ట్, ఎక్స్ప్లోజన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఏ సైన్ ఆఫ్. ఓకే, 4 ఆప్షన్ చూసుకోండి. నెక్స్ట్, ఇన్ ఎనీ డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ ద కీవర్డ్ ఈజ్ ఇండివిజువల్, సొసైటీ, ఎన్వైరన్మెంట్. ఓకేనా, ఇది చూసుకోండి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 16. చైర్మన్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమిటీ ఎవరు? దీనికి ఉన్న వాళ్ళు చూసుకోవాలి. నెక్స్ట్, 17th క్వశ్చన్. మనీ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ ఈజ్, విధపై పెట్టినటువంటి డబ్బుని ఏమంటారు? ఖర్చు అంటారా, ఖరీదైంది అంటారా, ఇన్వెస్ట్మెంట్ అంటారా, వేస్టేజ్ అంటారా? ప్రస్తుత ప్రభుత్వాలు విద్య పైన పెట్టేది 10% కూడా లేదు, చాలా దరిద్రం. ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సోషియాలజీ ఈజ్, ఎడ్యుకేషనల్ సోషియాలజీకి పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్, మ్యాక్స్ వెబర్ చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ఏ అసోసియేటివ్ ప్రాసెస్. వాట్ ఈజ్ నాట్ ఇన్ అసోసియేటివ్ ప్రాసెస్ అంటే ఇక్కడ అసోసియేటివ్ ప్రాసెస్ నాట్ అన్నాడు. ఇది నెగిటివ్ టైప్ క్వశ్చన్. ఆన్సర్లు తొందరపడి చేయొద్దు, ఎవడైనా చదువుతాడు, చదవడం అందరికి వస్తుంది. ఆన్సర్ చేసే దాంట్లో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. నాట్ అసోసియేటివ్ అన్నాడు అంటే అర్థం ఏంటిది? ఇలా అసోసియేటివ్ కాంది ఒకటి ఉంది, అయినవి 3 ఉన్నాయి. క్వశ్చన్ నెగిటివ్ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకునే విధానం డిఫరెంట్ ఉండాలి. ఇట్లా చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో గిటన్ కావచ్చు. ఏది లేదు టైంపాస్ చదివిపోతామంటే అంతే సంగతి ఇక. నెక్స్ట్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ సజెస్టెడ్ బై, ఎవరు చెప్పారు? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ ఐడెంటిటీ, సెంట్రల్ టెండెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, సిసిఈ ఫుల్ ఫామ్ ఏంటి? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఎక్కడుందో ఇందులో ఆప్షన్ చూసుకోండి. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఇది. నెక్స్ట్ question is that assignments and projects and objectives types of tests are part of. Then you can choose 4 of these options and you can choose which one is correct answer. Next, 24th question. The evaluation carried out during an instructional program is called. Then summative evaluation or formative evaluation or diagnostic evaluation or control evaluation. See my dears, these are the very important when you prepare for that DSC or model schools entrance exams or Gurukula entrance exams. So be careful, be focused. Okay, next see that question number 25. Just you have to see these question number 25 and the 4 options, then you need to select which one is correct. And question number 26, then which is not a tool of evaluation. Yeah, when you see which is not a tool of evaluation, it indicates that there are 3 tools are there but one is not. Then what is not? Assignments or checklist or achievement tests. Next, cumulative record, which is not assignment test, not part of the evaluation. Next, 27th, which of the following is not a measure of dispersion? Not a measure. There are 3 measures are there but one is not measured. ఓకేనా, అది ఏది చూసుకోండి. రేంజ్, మీన్, మీడియన్ ఎలా తీసారు. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ రియలబుల్ అండ్ వ్యాలిడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ రియలబుల్ అండ్ వ్యాలిడ్? దెన్ యూ కెన్ థింక్ దట్. ఈ క్వశ్చన్ ఇంతకుముందు మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారా దాన్ని అంటారు, పీజీటీ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. నెక్స్ట్, విచ్ ఈజ్ ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్? ఓకేనా, డయాగ్నోస్టిక్ టెస్ట్ పరీక్ష ఏది?
ఏది అని అన్నాడు అంటే ఇక్కడ అయింది ఒకటి ఉంటుంది కానీ 4 ఉంటాయి, అది చూసుకోవాలి. కానీ 3 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ద స్ప్లిట్ హాఫ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టాబ్లిష్. స్ప్లిట్ హాఫ్ మెథడ్ క్వశ్చన్ పేపర్ని రియలబిలిటీకి చేస్తాడా, వ్యాలిడిటీ చేస్తాడా, ఆబ్జెక్టివిటీ చేస్తాడా, దెన్ యూజబిలిటీ చేస్తాడా అంటే అర్థం. ఇది మీకు ఆల్రెడీ బీఎడ్ చేసినట్టు తెలిసి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ని 100 మార్క్స్ ఇచ్చినప్పుడు పిల్లగాడికి 30 మార్కులు వచ్చినప్పుడు, అదే క్వశ్చన్ పేపర్ని 50 మార్క్స్ ఇచ్చినప్పుడు అది కంపల్సరీ 25 మార్కులు రావాలి. ఏ 10 5 వచ్చింది అంటే సో దానికి క్వశ్చన్ పేపర్కి లేని లక్షణం ఇది. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ నాట్ రిఫర్డ్ బై గార్డ్నర్ మల్టిపుల్. సో ఇది కాంది ఏది చూసుకోవాలి. నెక్స్ట్ 4 ఆప్షన్స్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. పువర్ రిమెంబరెన్స్ అండ్ ఫర్గెటింగ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్. దీన్ని దేంతో చెప్తారు? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానిది ఏది అంటే ఐఐటి 3 ఉన్నాయి, కానిది ఒకటి ఉంది, గుర్తుపెట్టాలి. ఎలిమినేషన్ మెథడ్ని ఫాలో అవుతే ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ 4 ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చాడు, అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు 4th కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కోఆపరేషనల్ స్టేజ్ అకార్డింగ్ టు పిజే ఇక్కడ ఇస్ డ్యూరింగ్. సో పిజే ప్రకారం ఏంటది ఈ ఏజెస్ సంబంధించి. నెక్స్ట్ 35 క్వశ్చన్. టు థింక్ ఇండిపెండెంట్లీ ఈజ్. ఓకే. నెక్స్ట్, లర్నింగ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బిహేవియర్. దెన్ విచ్ వన్ ఈజ్? యూ కెన్ సీ learning is an association between stimulus and response, whatever it may be that. Next, Maslow refers to self actualization needs. Yes, yeah, which one is correct? Just you can see. Next, curiosity is a dash drive, psychological, organic, social or personal. Creativity increases with. How can we improve creativity? With the education or with the practice or with the age or with the experience? Then we need to understand that. If administration is in order of thinking, management is. What is the difference between administration and management? Based on this question you can understand. The question number 42. Key role in a school organization is played by. Who takes the key role in the organization of the school? Student or headmaster or teacher? Or cluster resource teachers. Open schools are meant for. Then why do we make that open schools? Adults, children, illiterates or dropouts. Next, the financial records of a school includes. Okay. స్కూల్కి సంబంధించిన ఫినాన్షియల్ రికార్డు స్కూల్కి దాదాపు మొత్తం 56 రికార్డ్స్ ఉంటాయి. ఈ 56 రికార్డ్స్లో ఫినాన్స్ డబ్బుకు సంబంధించి దేంట్లో రాస్తారు? బిల్ రిజిస్టరా, డొనేషన్ రిజిస్టరా, క్యాష్ బుక్లో రాస్తారా, ఇంకా దేంట్లో రాస్తారు? నెక్స్ట్, ఎన్సిఈఆర్టీ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్. నేషనల్ కరిక్యులం సంబంధించింది. నెక్స్ట్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీన్స్. దేన్ని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు? నెక్స్ట్ వచ్చేసి, ద బేసిక్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద ఫెసిలిటేట్. దెన్ వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? 4 options that you need to select your correct option. Educational administration is dash in nature when compared to other types of management. Then which one is correct answer? So it is not an easy matter but difficult, but if you practice it, it's very easy to get a government job. చాలా బెటర్ అండి ఇది. అసలు మనం చూస్తే మెథడ్లో క్వశ్చన్స్ అన్ని ఇలా వస్తాయి. ద టీచర్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్. ఉపాధ్యాయుడి యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటి? ఒక్కదాన్ని గుర్తుపెట్టాలి, మిగతాయి ప్రాథమిక బాధ్యత కాదు. అది బాధ్యతనే కానీ ప్రాథమిక బాధ్యత కాదు. స్కూల్ ఆర్గనైజేషన్ కన్సిస్ట్ ఆఫ్. పాఠశాల వ్యవస్థ కలిగి ఉండేది ఏంటిది? ఇక్కడ ప్రిన్సిపల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ హ్యూమన్ ఎలిమెంట్స్ ఆర్ మెటీరియల్ ఎలిమెంట్స్ ఆర్ వాటర్ ఎలిమెంట్స్. నెక్స్ట్, ఎన్పిఈ స్టాండ్స్ ఫర్. ఎన్పిఈ అంటే ఏంటిది? నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషనా, నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషనా, అది చూసుకోవాలి. నెక్స్ట్, question number 52. A minimum level of learning is indicated by ఎవరు చెప్పారు దీన్ని? నెక్స్ట్ 53. The first education commission in the history of India was. ఇండియాలో మొట్టమొదటి, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి విద్యా కమిషన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆఫ్.
ఉచిత నిర్బంధ విద్య రాజ్యాంగంలోని ఎక్కడ ఉంటుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 45 చూసుకోవాలి. నెక్స్ట్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, దీన్ని ఏమంటారు ఇంకా? ఓకేనా. నెక్స్ట్, ఇండియన్ ఎడ్యుకేషనల్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్, ఏ సంవత్సరంలో జాతీయ విద్యా విధానం ఏర్పడింది? నెక్స్ట్, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్స్, ఓకేనా, NCFS చిల్డ్రన్ అండ్ ద లాంచ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంటర్నేషనల్ లిటరసీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఏ రోజు జరుపుతారు? ఓకే. నెక్స్ట్, ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం దేని కొరకు పెట్టారు చూసుకోండి. అయితే MEDకి కాలేజీలు తక్కువ, ఓకేనా, కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కష్టపడి చదివి 89-90 మార్క్స్ వస్తే యూనివర్సిటీ క్యాంపస్లో చదవచ్చు. బయట చదివితే ఏం వాల్యూ ఉండదు, క్వశ్చన్ టు ఆన్సర్ అంతే సంగతి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఛాలెంజెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 64. ఫస్ట్ సమ్మిట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ వాజ్ హెల్డ్ ఎక్కడ చేశారు చూసుకోండి. నెక్స్ట్, అనదర్ క్వశ్చన్ ఫాస్ట్గా చూసేద్దాం ఎందుకంటే నాకు టైం తక్కువగా ఉంది, నెక్స్ట్ వీడియో రికార్డ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 66, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పైన 6-7 క్వశ్చన్స్ అయితే వచ్చాయి, ఇది చూసుకోవాలి మీరు. నెక్స్ట్, విచ్ డివైస్ కంట్రోల్స్ ద హీటింగ్ అండ్ కూలింగ్ టు మెయింటైన్ ఏ డిజైర్డ్ టెంపరేచర్, దేంతో చేస్తారు? సైన్స్ బేస్లో వచ్చిన క్వశ్చన్, ఇది చూసుకోండి ఫాస్ట్గా. ఎవరు చూసినా బీఎడ్ వాళ్ళ లైఫ్ లేదు, బీఎడ్ అంటే వేస్ట్, బీఎడ్ చేసిన జీవితం నాశనం అవుతుంది. నేను మెసేజ్లు పెడుతుంటే ఒక్కొక్కళ్ళు నా వీడియోలోకి మెసేజ్లు పెడుతున్నారు. ఎందుకు ఒక సైకాలజీ చదివిన విద్యార్థి సైకోగా ఎందుకు తయారవుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అరే బీఎడ్కి వాల్యూ ఎందుకు లేదురా నాయన, నువ్వు కష్టపడి చదువు. ఇక బీఎడ్ చేసినోడు ఒక టీచర్ జాబ్ అయినా, అరే డిగ్రీతో ఎనీ ప్రభుత్వ ఉద్యోగులకు నీకు ఛాన్స్ ఉంది. బీఎడ్ చేయలేదనుకో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్గా, అది బందే. డిఎస్సి పెడితేనే మేము వస్తాం, కొంచెమన్నా మనకు అనిపించాలి. డిఎస్సి 3-4 ఏళ్ళకు 4-5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఈ దరిద్రం ఏంటంటే అది ఎలక్షన్తో ముడిపడి ఉంది. మన ఊర్లో మన ఇంటికాడ ఉన్న పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, మన గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు లేరు మన ఊళ్ళో. అలాంటప్పుడు ఉన్న టీచర్లను ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ తిప్పడానికి గవర్నమెంట్ సరిపోతుంది, కొత్త నోటిఫికేషన్ ఇస్తలేవు. మరి మేము బీఎడ్ ఎందుకు చెప్తున్నాం సార్? బీఎడ్ చేయడం అనేది టీచర్ ఉద్యోగం కొరకనే కాదు, గవర్నమెంట్ అనే కాదు, మనం మన సిలబస్ని డెవలప్ చేసుకొని ఎక్కడైనా వర్క్ చేసేటట్టు ఉండాలి. మీకేం తెలుస్తుంది సార్ ప్రైవేట్ కాలేజ్ ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా? ఉంటుంది, ఇబ్బంది లేని ఎక్కడ ఉన్నది. అందుకే కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళాలి. ఐఐటి మ్యాథమెటిక్స్ నేర్చుకో, ఐఐటి ఫిజిక్స్ నేర్చుకో. నెలకు లక్షలలో సాలరీ ఇచ్చే డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి. మనకు స్కిల్ ఉంటే ఎక్కడైనా ఇస్తారు, అంతే కదా. రైట్. 78 క్వశ్చన్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్ టీచర్ యాక్ట్స్ యాజ్, నిర్మాణాత్మక ఉపగమనమట. ఉపగమము, అమ్మో తెలుగు చాలా డిఫికల్ట్ ఉంది. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఇన్క్లూడ్స్, ఏమేముంటుంది దీంట్లో? 1, 2, 3. రైట్, గుర్తుపెట్టుకోవాలి. మనకు ఉన్నది 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్ అంటే ఉన్నది 90 మినిట్స్. అంటే ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి మనకు సమయం జస్ట్ 50 సెకండ్సే. ఇలా మొదలు పెడితే ఇక్కడ నుండి ఈ క్వశ్చన్ని 10 సెకండ్ లోపు చదవాలి. తర్వాత 10 సెకండ్ నుండి 40 సెకండ్స్ లోపు, 30 సెకండ్స్ లోపు 20 సెకండ్ 4 ఆప్షన్స్ చదవాలి. విచ్ వన్ ఇస్ కరెక్ట్ అనేది 40 సెకండ్లో గుర్తుపెట్టి లాస్ట్ 10 సెకండ్లో ఆన్సర్ చేసేయాలి. అంత ఫాస్ట్గా ఉండాలి, అట్లయితేనే ఉద్యోగాలకు మనం వెళ్తాం. ఇందాక నేను చెప్పే కదా, డిఎస్సి ఎప్పుడు పడుతుందో తెలియదు, టీఆర్టీ ఎప్పుడు పడుతుందో తెలియదు, 2-3 ఏళ్ళ కోసం పడతాయి. మనం చదువుకుంటూ వెళ్ళాలి అంతే. మళ్ళీ ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా కానీ మన జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా 15,000 16,000 కనబడుతుంది. 23,000 పోస్టులు కాలుంటే లాస్ట్ ఇయర్
2016లో 6000 పోస్టులతో డిఎస్సి వేసారు తెలంగాణలో. మీరు అర్థం చేసుకోవాలి. 6000 పోస్టులు మన జిల్లాకు వస్తే ఏంటండి ఒక 500, అందులో మన సబ్జెక్టుకి వస్తే ఏంటండి 5. సో ఒక జిల్లాకి 5 పోస్టులు, అది 3 ఏళ్ళకి ఒకసారి. మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. 89 క్వశ్చన్. మెంటల్ డెవలప్మెంట్ ఈజ్ బికాస్ ఆఫ్ discovering learning says. Okay. Question number 90, national policy. Question number 91, improved health means మెరుగైన ఆరోగ్యం అని దేన్ని అంటారు? 92, సూర్య నమస్కార్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ డాష్ ఫిజికల్ ఫోర్చర్. విద్యా ఆరోగ్యం జీకే అదేంటిది యోగా నుండి వచ్చిన ప్రశ్న. యాంకిల్ హోల్డ్ ఈజ్ రిలేటెడ్ టు చీలమండ పట్టు. ఏ ఆటకు సంబంధించింది? కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్. వాట్ ఈస్ ద లైఫ్ టైమ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? ఎర్ర రక్త కణాలు ఎన్ని రోజులు జీవించి ఉంటాయి? నెక్స్ట్ 95 చూసుకోవాలి. Sliding. 96th question, which of the following is a critical element? '97, which vitamins dissolve in water? A, B, C, B, C. Okay, 98th question. '99 question, sudden death ఈజ్ యూజ్డ్ ఇన్. సడన్ డెత్ అనే పదం డ్యాస్ ఆటలో వాడతారు. ఏ ఆటలో సడన్ డెత్ అంటారు? నెక్స్ట్ 100 క్వశ్చన్. సోషల్ గేమింగ్ మీన్స్ సామాజిక ఆటలు అంటే ఏంటి? ఏ ఆటలని సామాజిక ఆటలు అంటారు? ఇది 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. ఓకేనా? నెక్స్ట్ కీ చూద్దాం. మరి మీరు టైంపాస్ చూస్తున్నారా దీన్ని, ఈ వీడియోని? నేను ఇంత శ్రమపడి విద్యార్థుల కొరకు వీడియో పెడితే టైంపాస్ చూస్తున్నారా? ఏదో ఒక దగ్గర కూర్చొని పెన్ను చేతిలో పట్టుకొని 100 మార్క్స్ రాసుకొని చూస్తున్నారా? మీ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే మీ లైఫ్ మీ ఇష్టం. బీఎడ్ చేసిన వాళ్ళు అట్లా ఉండరు, ఎందుకంటే బీఎడ్ చేసిన చాలా మార్పు వస్తుంది. కానీ అయినా కానీ బీఎడ్ టైంపాస్ చేసిన వాళ్ళకి కూడా మార్పు ఉండదు కదా. చూద్దాం. మరి ఎగ్జామ్ జరిగింది ఎప్పుడండి? 10th జూలై 2019. ఈ కీ దానిదైనా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. 10th జూలై 2019 కరెక్టే. సబ్జెక్ట్ ఎంఈడి సబ్జెక్ట్, రైట్. కీ ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 1 నుండి 10 వరకు చూసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఓకే. నెక్స్ట్ 10 నుండి 20 వరకు చూసుకుందాం. క్వశ్చన్ పేపర్ ఇది 20 వరకు, 20 నుండి 25 వరకు. ఓకే. నెక్స్ట్ 26th నుండి 30 వరకు చూద్దాం. 26 to 30, 32, 36 వరకు. ఓకే. నెక్స్ట్ 36 to 46 వరకు. '46 to 45 వరకు ఆర్ 50. ఓకే. నెక్స్ట్ 51 నుండి 61 వరకు. 51 to 61 మీరు పాజ్ చేసుకొని చూసుకోవాలి. సార్ ఇదంతా మాకెందుకు సార్, షార్ట్ కట్లో పీడిఎఫ్ పెడితే అయిపోతుంది కదా సార్. పీడిఎఫ్ పెడతా వెబ్సైట్లో, టైం తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ 76 to 86 వరకు చూద్దాం. నెక్స్ట్ 86 to 96, 88 ఆల్ కరెక్టేనట. 100 వరకు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కలిపి మీకు సింగిల్గా కనిపించేటట్టు కొంచెం జూమ్ అవుట్ చేస్తా. ఈజీగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే వాళ్ళు ఉంటారు కదా, రైట్. సో దిస్ ఆల్ అబౌట్ దట్. ఓకే మిత్రులారా, బీఎడ్కి సంబంధించినటువంటి ఎంఈడి పేపర్, మోడల్ పేపర్ ఇలా పెట్టేసా.
నెక్స్ట్ ఇంకా పీజీ పేపర్లో ఎప్పటిలాగా మన ఛానల్ వస్తుంటాయి. మన ఛానల్ని టైప్ అయి చూసే వాళ్ళకి పెద్ద యూజ్ ఉండదు, కానీ ఇప్పుడు మీరు ఎంఈడి చేశారు, రేపు ఏదో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతారు. నేను ఇప్పుడే ఇంత రిస్క్ తీసుకొని వీడియోలు పెట్టినంటే రేపు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఎన్ని వీడియోలు నా నుండి వస్తాయో మీకు మనసు ఉంటే దాన్ని పెట్టుకుని ఆలోచించవచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నొక్కున్నోడికి నా వల్ల చాలా హెల్ప్ జరుగుతుంది. ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.